మలబద్ధకం. మనకి ఎలా బద్ధకం ఉందో మలానికి కూడా బద్ధకం. ఎందుకలా అంటే మనకు కావాల్సినంత ఫుడ్ తినకుండా వేరే వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చారనో రిలేషన్ వచ్చినారో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారనో వాళ్ళు కంపెనీ ఇస్తూ ఎక్కువ తినేసే వల్ల అది జీర్ణించుకో శక్తి ఉండదు అనమాట దానికి. కాబట్టి అది టైట్గా అయిపోవడము, ఇంకా ఏమవుతుంది నొప్పి వస్తూ ఉంటుంది, ఫైల్స్, దాని నుంచి బ్లడ్ రావడం ఇవన్నీ ఉంటాయన్నమాట కదా. అంటే ఇంకా బయట ఫుడ్స్ అన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాలన్నమాట, ఆయిల్ ఫుడ్స్ అంతా. ఇంకా ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇంతకుముందు అంతా భోజనం చేసేటప్పుడు ఎలా భోజనం చేసేవారు? కింద కూర్చొని ఇలా కూర్చొని తినేవారు. ఎవరో వయసు అయిపోతే వాళ్ళు ఏదో కొంచెం మంచి పైన అలా కూర్చొని తినేవాళ్ళు, అంతేగాని మిగతా వాళ్ళంతా కూడా ఇలా చూడండి, ఇలా వంగి తినడం వల్ల ఏమవుతా ఉందంటే ప్రేగులు ప్రెస్ అవుతూ ఉందన్నమాట. అలా జీర్ణానికి బాగా శక్తినిస్తుంది. ఫైల్స్ అంటే అవన్నీ ఏం రాకుండా మలబద్ధకం అనేది రాదు. ఇంకా మీకు ఒకటి చెప్తాను చూడండి. గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి, దాంట్లో కొంచెం ఆముదం ఒక 1/2 స్పూన్ వేసుకొని, అంటే మలబద్ధకం ఉన్న వాళ్ళు ఒక 1/2 స్పూన్ వేసుకొని వారానికి ఒక రోజు తాగండి. మీకు కొంచెం ఫ్రీ అయిపోతుంది అన్నమాట. అప్పుడప్పుడు చేసుకుంటే మళ్ళీ మీకు ఇలాంటివన్నీ అంటే బయట ఫుడ్స్ అంతా తీసుకోకుండా ఇలా బాగా మంచి హెల్తీ ఫుడ్స్ తీసుకుంటారు. నీరు బాగా తీసుకోవాలన్నమాట. ఫుడ్ తీసుకునేస్తే అంటే సాలిడ్గా ఎక్కువ తీసేసుకుంటారు, లిక్విడ్ తక్కువగా అయిపోతుంది. కాబట్టి మనకి ఎంత నీళ్ళు కావాలో అది కూడా తీసుకోవాలన్నమాట. ఇంకా మీకు ఒక ఆసనం వేసి చూపిస్తాను చూడండి. కాలు ఎంత గ్యాప్ పెట్టుకోండి చాలు. పెట్టుకొని చేతులు 2 బాగా పైకి లేపి చూడండి, ఇలా కూర్చోండి. దీన్ని మలబద్ధాసనం అంటారు. ఇలా కూర్చొని ఈ మోచేయిని ఈ కాలుతో బాగా నెట్టండి. మీ వల్ల బాగా ఫోర్స్ ఇవ్వండి. ఈ కాలు కూడా నెట్టండి. స్పైన్ బాగా స్ట్రైట్గా, బ్యాక్ బాగా స్ట్రైట్గా ఉండండి. ఇలా చేయగలిగిన వాళ్ళు 5 నిమిషాలు చేయండి. ఎవరి వల్ల ఎంత అవుతుందో అంతే చేయండి. 1 మినిట్ 2 మినిట్స్ ఎంత అయితే అంతే చేయండి. ఇంకా ఇంతకుముందు ఏమవుతుందంటే ఇండియన్ టాయిలెట్స్ ఉండేదన్నమాట. ఇండియన్ టాయిలెట్స్లో మనం ఇలాగే కదా ఆసనం ఉంటాము. ఇప్పుడు ఏమైంది, వెస్ట్రన్ టాయిలెట్ అయిపోయింది. దానివల్లనే మనకి ఇలా కడుపు నొప్పి టైట్గా రావడము, ఇంకా ఫైల్స్ అంతా రావడం. కాబట్టి ఇలా ఆసనాలతో ఇంకా ఆ గోరువెచ్చని నీళ్ళలో ఆముదం వేసుకుని తాగితే మీకు మలబద్ధకం అనేది రాదు, ఫ్రీగా మోషన్ అవుతుంది. ట్రై చేసి చూడండి.